హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో డాబా స్టైల్లో మంచి టేస్టీగా క్విక్ అండ్ ఈజీగా చేసేసుకునే మటర్ పన్నీర్ మసాలా కర్రీని చూపించబోతున్నాను. ఈ మటర్ పన్నీర్ మసాలా కర్రీ రైస్లోనే తీసుకోవచ్చు, చపాతీ, పుల్కా, రోటీ, బటర్ నాన్ లేకపోతే బిర్యానీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా టేస్టీగా డాబా స్టైల్లో మటర్ పన్నీర్ మసాలా కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఇంకెందుకన్నా ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్ళే ముందుగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ముందుగా డాబా స్టైల్ మటర్ పన్నీర్ మసాలా కర్రీ కోసం నేను ఇక్కడ పన్నీర్ని 400 గ్రాముల దాకా తీసుకున్నాను. ఇలా 400 గ్రాముల పన్నీర్ని తీసేసుకొని దీన్ని చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకోవాలి. మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఈ కర్రీని ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి 400 గ్రామ్స్ తీసుకున్నానండి. మీరు తక్కువ క్వాంటిటీ కనుక చేసుకున్నట్టయితే కొంచెం పన్నీర్ అనేది తగ్గించి తీసుకోండి. ఇలా నేను చూపించే విధంగా మీడియం సైజ్ ముక్కలుగా పన్నీర్ని మొత్తం కట్ చేసుకొని తీసుకోవాలి. పన్నీర్ మొత్తం ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని ప్లేట్లోకి వేసేసుకొని ఈ పన్నీర్ ముక్కల్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసేసుకుని ప్యాన్లో 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. మీరు కావాలంటే ఆయిల్కి బదులుగా బటర్ని అయినా యూస్ చేసుకోవచ్చు. ఇలా 3 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలన్నిటిని వేసేసుకోవాలి. ఇలా పన్నీర్ ముక్కలన్నీ వేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకుని ఈ పన్నీర్ ముక్కల్ని రెండు వైపులా కొంచెం రంగు మారేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా విధంగా రంగు మారుతున్నాయి ఇప్పుడిప్పుడే. మరి డీప్ ఫ్రై కాకుండా లైట్గా రెండు వైపులా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇలా రెండు వైపులా కొంచెం కలర్ మారంగానే వీటన్నిటిని ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసుకొని ఈ పన్నీర్ ముక్కలన్నిటిని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. మరి ఎక్కువసేపు ఫ్రై చేసుకున్నామంటే పన్నీర్ ముక్కలన్నీ గట్టిగా అయిపోతాయండి. ఇలా ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసుకొని ప్లేట్లోకి వేసేసుకొని ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కలన్నిటిని ఒక బౌల్లోకి చల్లటి నీళ్లు తీసేసుకొని ఆ చల్లటి నీటిలో మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలన్నీ వేసేసుకోవాలి. పన్నీర్ ముక్కలు ఇలా వాటర్లో వేయటం వల్ల మనకి తినేటప్పుడు సాఫ్ట్గా ఉంటాయి. ఇలా వేయించి పక్కన పెట్టేసేసుకుంటే మనం కర్రీ చేసేలోపు ఇవి కొంచెం గట్టి పడతాయి కాబట్టి ఇలా వాటర్లో ఒక 2 నిమిషాలు ఉంచేసేసుకోవాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద మిగిలిన ఈ కడాయిలో ఈ ఆయిల్లోనే ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకుని సన్నగా పొడవుగా కట్ చేసేసుకుని ఆ ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. మళ్ళీ ఆయిల్ అనేది వేయనవసరం లేదండి, ఇదే ఆయిల్లో వేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కలన్నీ లైట్గా వేగేంత వరకు వేయించుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై అవసరం లేదు. ఇలా కొంచెం రంగు మారాక ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న సైజ్ అల్లం ముక్కను తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని ఆ అల్లం ముక్కను వేసుకోవాలి. అలానే ఇందులోనే 10 నుంచి 15 దాకా వెల్లుల్లి డబ్బలు పొట్టు ఒలిచి వేసేసుకోవాలి. ఇందులోనే 4 పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని అల్లం వెల్లుల్లి డబ్బలు పచ్చివాసన పోయేంత వరకు లైట్గా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి లైట్గా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే 3 పెద్ద సైజ్ టమాటాలని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసుకొని ఒకసారి టమాటా ముక్కలన్నీ కూడా ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా కలిసేలా కలిపేసేసుకుని ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే టమాటా ముక్కలు తొందరగా మగ్గిపోతాయండి. ఇలా ఉప్పు వేసేసుకొని ఉప్పు అంతా కూడా బాగా కలిసేలా కలిపేసేసుకోవాలి. ఉప్పు అంతా కలిపేసేసుకొని ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసుకొని టమాటా ముక్కలు మెత్తపడేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోపు మనకి పన్నీర్ ముక్కలు కూడా కొంచెం చల్లారిపోయినాయి, మెత్తబడ్డాయి. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. వాటర్లోంచి పన్నీర్ ముక్కలు తీసేసిన తర్వాత చూడండి, ఒకటి పట్టుకొని చూస్తే ఎంత సాఫ్ట్గా ఉందో. ఇలానే పన్నీర్ ముక్కలన్నిటిని వాటర్ అంతా తీసేసుకొని ప్లేట్లోకి వేసేసుకొని ఈ పన్నీర్ ముక్కల్ని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనకి టమాటా ముక్కలు కూడా బాగా మెత్తగా ఉడికిపోయి దగ్గరగా అయినాయండి. ఒకసారి అన్ని కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని బాగా చల్లారి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం వేయించుకున్న టమాటా ఉల్లిపాయ ముక్కలన్నిటిని వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఇప్పుడు ఇందులో ఒక 10 నుంచి 15 దాకా జీడిపప్పు పలుకులు వేసేసుకొని నీళ్ళేమీ పోయకుండా మెత్తటి పేస్ట్ లాగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ ప్యాన్ పెట్టేసేసుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఈ ఆయిల్లో 2 బిర్యానీ ఆకులు, ఒక 3 లవంగాలు, 3 యాలకులు, ఒక చిన్న చెక్క ముక్క, అలానే ఒక నల్ల యాలకులు వేసుకొని 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఇప్పుడు ఈ మసాలాలన్నీ వేయించుకోవాలి. మసాలాలు లైట్గా వేయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ఉల్లిపాయ పేస్ట్ అంతా వేసేసుకొని ఈ ఉల్లిపాయ టమాటా పేస్ట్ అంతా బాగా కలిసేలా కలిపేసేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. 2 నిమిషాలు ఇలా కలిపేసేసుకొని ఆయిల్ అంతా సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, అలానే 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం, అలానే 1/2 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, ఇందులోనే 1 స్పూన్ కిచెన్ కింగ్ మసాలా వేసేసుకొని ఇప్పుడు ఇవన్నీ మసాలాలు కూడా బాగా మిక్స్ అయ్యేలా కలిపేసేసుకోవాలి. మసాలాలన్నీ బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు మిక్సీ జార్లో 1 గ్లాస్ వాటర్ పోసేసుకుని ఆ వాటర్ అంతా కూడా ఈ మసాలాలో వేసేసుకోవాలి. నీళ్ళన్నీ పోసేసుకొని ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా ఈ మసాలాలో బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి.
ఉప్పు వేసుకున్నాక ఉప్పు అంతా కూడా ఇందులో బాగా మిక్స్ అయ్యేలా కలిపేసేసుకొని దీని మీద మూత పెట్టేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసేసుకొని ఒకసారి కర్రీ అంతా బాగా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులో 3 స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. ఇది ఇంట్లో తయారు చేసిందే. ఫ్రెష్ క్రీమ్ అంతా వేసేసుకొని ఇప్పుడు ఇందులోనే 1 కప్పు నానబెట్టుకున్న బఠానీ వేసేసుకోవాలి. అలానే మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలన్నీ వేసేసుకొని ఇప్పుడు పన్నీర్ ముక్కలు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా ఈ కర్రీలో కలిపేసుకోవాలి. ఫ్రెష్ క్రీము, పన్నీర్ ముక్కలు, బఠానీ ఇవన్నీ ఇలా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో గ్రేవీకి తగ్గట్టుగా నేను ముందుగా ఒక గ్లాస్ నీళ్ళని పోసుకుంటున్నాను. ఇలా నీళ్లు పోసేసుకొని ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా బాగా కలుపుకోవాలి. నాకైతే కర్రీ అనేది కాస్త చిక్కగా ఉంది. నేను గ్రేవీ కోసం మరి కాస్త నీళ్ళని పోసుకుంటున్నాను. మీరు చూసి పోసుకోండి. ఇలా నీళ్లు పోసేసుకొని మూత పెట్టేసి మరొక 2 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. 2 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత మూత తీసేసుకున్నామంటే కర్రీ అంతా బాగా కుక్ అయిపోయి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కసూరి మేతి వేసుకోవాలి. కసూరి మేతి అంతా వేసేసుకొని ఇప్పుడు ఈ కసూరి మేతి అంతా కూడా బాగా కలిపేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసేసుకొని మరొక నిమిషం పాటు ఉడకనివ్వాలి. 1 నిమిషం తర్వాత మూత తీసేసుకొని కర్రీ అంతా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే డాబా స్టైల్ మటర్ పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. బిర్యానీలోకైనా, చపాతీ, పుల్కా, రోటీ ఇలాంటి వాటిల్లోకైనా సైడ్ డిష్గా నంచుకొని తిన్నా చాలా రుచిగా ఉంటుంది. మరి ఇంకెందుకంటే ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ఈ మటర్ పన్నీర్ మసాలా కర్రీని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి. నచ్చిందా అండి ఈ మటర్ పన్నీర్ మసాలా కర్రీ? నచ్చితే కనుక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.